ఇవాళ కుప్పంలో పర్యటించనున్నారు సీఎం చంద్రబాబు. కుప్పంలో ప్రసన్న తిరుపతి గంగమాంబ జాతరలో పాల్గొంటారు. ఇవాళ గంగమాంబ జాతరలో చివరి ఘట్టమైన అమ్మవారి విశ్వరూప దర్శనం ఉంటుంది. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పిస్తారు సీఎం చంద్రబాబు. ఏపీ లిక్కర్ స్కామ్ పై విచారణ పారదర్శకంగా సాగుతోందన్నారు సీఎం చంద్రబాబు. స్వతంత్ర సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయన్నారు. తప్పు చేసిన వారు ఎవరైనా సరే వారికి శిక్ష తప్పదని తేల్చి చెప్పారు. కూటమి సర్కార్ చట్టబద్ధ పాలనకి ప్రాధాన్యత ఇస్తుందన్నారు. జూన్ 1 నుంచి రేషన్ షాపుల ద్వారానే రేషన్ సరఫరా చేస్తామన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. 65 ఏళ్లు పైబడ్డ వృద్ధులకు డోర్ డెలివరీ చేస్తామని తెలిపారు. మంత్రివర్గ సమావేశం అనంతరం కేబినెట్ నిర్ణయాలను మంత్రి పార్థసారథితో కలిసి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. గతంలో వైసీపీ ప్రభుత్వం ఎండియూల పేరిట ఈ వ్యవస్థను నాశనం చేసిందని 9260 మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ల కోసం 1860 కోట్లు వృధా చేశారని అన్నారు. Welcome to Saptagiri NPS University. Admissions open for BE, BCA, MBA and MCA for the academic year 2025-26. Enroll now. రెవెన్యూ శాఖలో సంస్కరణలపై ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. మంత్రి అనగాని సత్యప్రసాద్ అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. ఫ్రీ హోల్డ్ భూములు, 22A నుంచి భూముల తొలగింపు, నాలా రద్దు, సాదా బైనామాలపై మంత్రివర్గ ఉపసంఘంలో చర్చించారు. పేదలకు న్యాయం జరిగేలా ఫ్రీ హోల్డ్ భూములపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు. ఇవాళ కర్ణాటకకు వెళ్లనున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అలాగే డిప్యూటీ సీఎం డీకేని కలవనున్నారు. ఏపీకి 6 కుంకి ఏనుగులను అప్పగించనుంది కర్ణాటక. కుంకి ఏనుగులు ఇవ్వాలని గతంలో కర్ణాటకను కోరారు పవన్ కళ్యాణ్. వచ్చే ఎన్నికల్లో వైసీపీదే విజయమన్నారు మాజీ సీఎం జగన్. కార్యకర్తలపై కేసుల తీరు చూస్తుంటే కడుపు తరుక్కుపోతుందన్నారు. కార్యకర్తల్ని వేధిస్తున్న వారికి సినిమా చూపిస్తామన్నారు. రిటైర్ అయినా సరే, దేశం విడిచి వెళ్ళినా సరే వారిని వదిలే ప్రసక్తే లేదని చెప్పారు జగన్. కడపలో నిర్వహించే మహానాడు నిర్వహణకు 19 కమిటీలను నియమించింది టీడీపీ. పార్టీలోని ముఖ్య నేతలతో కమిటీని ఏర్పాటు చేసింది. పల్లా శ్రీనివాస్, బక్కని నరసింహుల ఆధ్వర్యంలో ఆహ్వాన కమిటీ, నారా లోకేష్ నేతృత్వంలో సమన్వయ కమిటీ ఏర్పాటు చేశారు. యనమల ఆధ్వర్యంలో తీర్మానాలు, అచ్చెన్న నేతృత్వంలో వసతి ఏర్పాటు, రామ్మోహన్ నాయుడు ఆధ్వర్యంలో సభ నిర్వహణ, బీసీ జనార్దన్ రెడ్డి నేతృత్వంలో భోజనాల కమిటీలను ఏర్పాటు చేశారు. ఒక్కో కమిటీలో 10 నుంచి 20 మంది నేతలకు చోటు కల్పించారు. నందిగామలో టీడీపీ మినీ మహానాడు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎంపీ కేసినేని చిన్ని. తమ నాయకుడు లోకేష్ ని ప్రజలు అత్యున్నతమైన పదవిలో చూడాలనుకుంటున్నారని తెలిపారు. భవిష్యత్తులో నారా లోకేష్ రాష్ట్రాన్ని ఏలే నాయకుడు కావాలని కోరారు. ఆయన ఏ పదవి ఇచ్చినా అలంకారమే అన్నారు. లోకేష్ కి చంద్రబాబు మంచి పదవి ఇవ్వాలని కార్యకర్తలు కోరుకుంటున్నారని ఎంపీ కేసినేని చిన్ని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను అమ్మే యోచనలో కేంద్రం ఉందన్నారు సిపిఐ నేత రామకృష్ణ. కార్మికులు 8 నెలలుగా జీతాలు రాక ఇబ్బంది పడుతున్నట్టుగా చెప్పారు. అమరావతి, పోలవరం తప్ప స్టీల్ ప్లాంట్పై సీఎం చంద్రబాబు మాట్లాడట్లేదని ఆరోపించారు. నాగర్ కర్నూలు పార్లమెంటు పరిధిలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ సమావేశమయ్యారు. ఎమ్మెల్యేలతో విడివిడిగా సమావేశమై నియోజకవర్గ అభివృద్ధిపై చర్చించారు. ఎమ్మెల్యేలు నిత్యం ప్రజల్లో ఉండాలన్నారు సీఎం రేవంత్. క్షేత్రస్థాయిలో అర్హులకు ప్రభుత్వ పథకాలన్నీ అందేలా చూడాలని సూచించారు. నల్గొండ జిల్లా ఎడవల్లి చెరువుకు ₹1 వ్యయంతో చేపట్టనున్న మరమ్మతు పనులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభోత్సవం చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందన్నారు. కోటీశ్వరులు తినే సన్నబియ్యాన్ని పేదలకు అందిస్తున్నామన్నారు. ఎడవల్లి చెరువు తూము, ఇతర పనులు, మరమ్మతు పనులకు గాను ₹1 మంజూరు చేశామన్నారు. చెరువు మరమ్మతు పనులను నాణ్యతగా చేపట్టాలని, నిర్దేశించిన సమయంలో పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. సరస్వతి పుష్కరాల్లో పుణ్యస్నానాలు చేస్తున్నారు భక్తులు. సరస్వతి నవరత్న మాలహారతి మహోత్సవం ఘనంగా నిర్వహించారు. అమ్మవారి హారతిని వీక్షించారు మంత్రి శ్రీధరబాబు. ప్రజల శాంతి, సౌభాగ్యం, అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రార్థనలు చేసినట్టు తెలిపారు మంత్రి. ఆధ్యాత్మిక హారతి, ధార్మిక ఉత్సవాలు సమాజంలో చైతన్యాన్ని కలిగిస్తాయన్నారు. ఎలాంటి లోటుపాట్లు రానియకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు మంత్రి శ్రీధరబాబు. అచ్చంపేట సభలో ముఖ్యమంత్రి కాళ్లు మొక్కిన ఐఏఎస్ అధికారి శరత్పై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి ఆల్ ఇండియా సర్వీస్ అధికారులకు తెలంగాణ సీఎస్ కీలక సూచనలు చేశారు. ప్రజా సమావేశాల్లో అనుచిత ప్రవర్తన మానాలని, ఐఏఎస్ అధికారులు ఉన్నత ప్రవర్తనతో ఉండాలి అన్నారు. ఐఏఎస్ అధికారులే ఇలా ప్రవర్తిస్తే ప్రజల్లో నమ్మకం తగ్గుతుందని హెచ్చరించారు. నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని చెప్పింది ప్రభుత్వం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కి కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఆయనతో పాటు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు,
ప్రస్తుత బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్కి కూడా కమిషన్ నోటీసులు ఇచ్చింది. జూన్ 5న విచారణకు హాజరు కావాలని కేసీఆర్ను ఆదేశించింది. జూన్ 6న హరీష్ రావు, 9న ఈటెల విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొంది. ఈ నోటీసులతో ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్ర రాజకీయం వేడెక్కింది. కేసులకు భయపడబోమన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్. కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరవుతామన్నారు. కేటీఆర్, హరీష్ రావుపై పెట్టిన కేసుల్లోనూ తప్పు నిరూపించలేకపోయారన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ తప్పులను లెక్కగట్టి జైళ్లకు పంపుతామని హెచ్చరించారు. కాళేశ్వరం విచారణకి తమ పార్టీ సహకరిస్తుందన్నారు బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్. ఇప్పటికే కాళేశ్వరం రిపోర్టు ఏడాది ఆలస్యమైందన్నారు. కేసు విషయంలో ప్రభుత్వానికి క్లారిటీ లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో దోషుల్ని కఠినంగా శిక్షించాలని కోరారు. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావుపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి కాంగ్రెస్ శ్రేణులు. గాంధీ భవన్ మెట్లపై సునీతారావుకి వ్యతిరేకంగా గోషామహల్ డివిజన్ మహిళా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నిరసనకు దిగారు. సునీతారావుపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ గోషామహల్ నాయకులు అధిష్టానానికి లేఖ రాశారు. దళిత ఎంపీని అవమానించేలా వ్యవహరించిన మంత్రి శ్రీధర్ బాబుని మంత్రివర్గం నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలని మాల సంఘాలు హైదరాబాద్లో ఆందోళనకు దిగాయి. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ ట్యాంక్ బండ్పై ఉన్న అంబేద్కర్ విగ్రహం ముందు ధర్నా నిర్వహించారు. కాళేశ్వరం వద్ద సరస్వతి నది పుష్కరాల్లో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకి ప్రోటోకాల్ ఇవ్వకుండా వివక్ష చూపించారని నేతలు ఆరోపించారు. గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనపై దర్యాప్తు బృందాలు ఒక నిర్ధారణకు వచ్చాయి. ఇరుకైన ప్రదేశంలో 7 ఏసీల వాడకం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్టుగా నిర్ధారించారు. ఏసీకి సరైన సౌకర్యం లేకపోవడంతో కంప్రెసర్ పేలినట్టుగా చెప్తున్నారు. ఏసీ కంప్రెసర్కు హెవీ లోడ్ కారణంగా ప్రమాదం జరిగినట్టు దర్యాప్తు బృందాలు నిర్ధారించాయి. ఇవాళ కమిటీకి తుది నివేదిక ఇవ్వనుంది ఎఫ్ఎస్ఎల్ టీం. సిరిసిల్ల జిల్లాలో జూనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్న జ్యోతిర్మయి వేములవాడ ప్రభుత్వాసుపత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రసూతి వైద్య సేవలకు ఆమె సివిల్ ఆసుపత్రిలో చేరడంపై మంత్రి దామోదర రాజనరసింహ అభినందనలు తెలియజేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల నమ్మకం పెంచే విధంగా న్యాయమూర్తి జ్యోతిర్మయి ఆదర్శంగా నిలుస్తారని ఎక్స్ వేదికగా ప్రశంసించారు. తెలంగాణలో ప్రతి ఆడబిడ్డ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే వైద్య సేవల్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు మంత్రి. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని రాజూరా గ్రామంలో రైతులు ఆందోళన చేపట్టారు. పిఏసిఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ధాన్యం కొనుగోళ్లలో క్వింటాలకు 10 కిలోల ధాన్యం కోత విధిస్తున్నారని రోడ్డెక్కారు రైతన్నలు. ఖానాపూర్ ప్రధాన రహదారిపై ఇక్బాల్పూర్, దిమ్మదుర్తి గ్రామాల మధ్యలో ధర్నా చేపట్టారు. గోనె సంచుల పేరిట తమను మోసం చేస్తున్నారని, కలెక్టర్ స్పందించి తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం పడింది. ఉరుములు, మెరుపులతో కూడిన వాన కొట్టింది. కర్నూలు, కోడుమూరు, ఆలూరు, నందికొట్కూరు ప్రాంతాల్లో జోరు వాన పడింది. మరోవైపు తుంగభద్ర, వేదావతి నదులకు వరద పోటెత్తింది. కర్ణాటకలో కురుస్తున్న వర్షాలకి నదులు ప్రవహిస్తున్నాయి. ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వము పెహల్గాంలో భద్రత కల్పించకపోవడం వల్ల అక్కడ దారుణ ఘటన చోటు చేసుకుందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. ఈ ఉగ్రదాడికి సంబంధించి ఇంటెలిజెన్స్ నివేదిక అందిన తర్వాతే కశ్మీర్ పర్యటనను ప్రధాని రద్దు చేసుకున్నారని తెలిపారు. వివిధ దేశాలకు పార్లమెంటు సభ్యుల బృందాన్ని పంపిస్తూ ఉండడంపై మాట్లాడిన ఆయన దీనికి సంబంధించి తమ పార్టీని ప్రభుత్వం సంప్రదించలేదని విమర్శించారు. మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలపై మండిపడ్డారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 9 ఉగ్ర స్థావరాల్ని ధ్వంసం చేయడం చిన్న యుద్ధమా అని ప్రశ్నించారు. భారత సైన్యం పాకిస్తాన్లోకి ప్రవేశించి అక్కడి స్థావరాల్ని ధ్వంసం చేయడమే కాకుండా 100 మందికి పైగా ఉగ్రవాదుల్ని మట్టుబెట్టిన విషయాన్ని ఖర్గే అర్థం చేసుకోలేకపోతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ది దివారాకోరు మనస్తత్వం అన్నారు కిషన్ రెడ్డి. ముంబై నగరాన్ని వర్షం ముంచెత్తింది. వీధులన్నీ జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముంబై సమీప జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. మండుతున్న ఎండల నుంచి నగరవాసులు కొంచెం ఉపశమనం పొందారు. ఇటు థానే, పుణేల్లో భారీ వర్షంతో ప్రజలు తిప్పలు పడుతున్నారు. బెంగళూరులో భారీ వర్షం కురిసింది. దీంతో నగరవాసులు వరద గుప్పిట బిక్కుబిక్కుమంటున్నారు. బెంగళూరులోని చాలా చోట్ల రహదారులపై వరద నీరు నిలిచిపోవడంతో రవాణాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అండర్పాస్ల దగ్గర వరద నీరు చేరడంతో వాహనదారులు, ప్రయాణికులు కష్టాలు పడుతున్నారు. కెంగేరి ప్రాంతంలో గురుకుల ఆశ్రమంలోకి వరద నీరు చేరింది. దీంతో ఆశ్రమంలో నిద్రిస్తున్న అనాథ పిల్లల్ని అక్కడి నుంచి పునరావాస ప్రాంతాలకు తరలించారు. మరికొన్ని నివాసాల్లో నడుములోతు నీరు చేరింది. ఆహార పదార్థాలు, వస్తువులు నీట మునిగాయి. తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నారు ముంపు బాధితులు. బెంగళూరు గోల్డ్ స్మగ్లింగ్ కేసు మరో మలుపు తిరిగింది. స్మగ్లింగ్ కేసులో నటి రన్యారావుకు బెంగళూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. స్మగ్లింగ్ నిరోధక చట్టం కింద మరో కేసు నమోదు కావడంతో ఆమెను జైల్లోనే ఉంచారు.
వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టులో వాడివేడిగా వాదనలు జరిగాయి. వక్ఫ్ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. చట్టంపై మధ్యంతర స్టే విధించాలంటూ సిబల్ కోరారు. స్టే విధించడానికి బలమైన కారణాలుండాలన్నారు సీజేఐ. ఇవాళ మరోసారి విచారణ జరగనుంది. జమ్మూ కశ్మీర్లో భద్రతపై హై లెవెల్ మీటింగ్ జరిగింది. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఆర్మీ, పోలీస్, ఐబీ ఉన్నతాధికారులు హాజరయ్యారు. పెహల్గాం దాడి తర్వాత పరిణామాలపై సమావేశంలో సమీక్షించారు. మే 8 తర్వాత అచ్చరీ సరిహద్దులో ఆపేసిన బీచింగ్ ద రీట్రీట్ తిరిగి ప్రారంభించారు. నిన్న ప్రత్యేకంగా మీడియాను అనుమతించారు. ఇక ఇవాళ నుంచి సాధారణ ప్రజలకు అనుమతి ఉంటుంది. పాకిస్తాన్ వైపు గేట్లను తెరవరు. ఉత్తరాఖండ్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. కైలాస్ మానస సరోవర్ యాత్ర మార్గంలో అవి విరిగిపడడంతో వందలాది మంది యాత్రికులు చిక్కుకుపోయారు. వారితో పాటు స్థానికులు కూడా ఉన్నారు. వారిలో స్థానికులు కూడా ఉన్నారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఇవాల్టి నుంచి హరిహర వీరమల్లు ప్రమోషన్స్ ప్రారంభించనుంది చిత్ర యూనిట్. థర్డ్ సింగిల్ రిలీజ్ సందర్భంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది. తొలిసారి మూవీ టీం మీడియా ముందుకు వస్తూ ఉండడంతో ఆసక్తికరంగా మారింది. పవన్ కళ్యాణ్ హీరోగా పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. సీనియర్ నటుడు పరేష్ రావల్కు లీగల్ నోటీసులు పంపారు స్టార్ హీరో అక్షయ్ కుమార్. హేరాఫేరీ 3 విషయంలో చిత్ర యూనిట్ను సంప్రదించకుండా తనకు తానుగా సినిమాలో నటించట్లేదంటూ ప్రకటించడంపై అక్షయ్ టీం అభ్యంతరం వ్యక్తం చేసింది. తమకు జరిగిన డ్యామేజ్కు గాను 25 కోట్ల నష్టపరిహారం చెల్లించాలంటూ నోటీసులు ఇచ్చింది అక్షయ్ టీం. ఐపీఎల్ మ్యాచ్ల వేదికలు మారాయి. అహ్మదాబాద్ స్టేడియంలో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. చండీగఢ్లో క్వాలిఫైర్ 1 ఎలిమినేటర్ మ్యాచ్లు, అహ్మదాబాద్లో క్వాలిఫైర్ 2 ఫైనల్ మ్యాచ్ జరగనుంది. బెంగళూరులో వర్షం పడుతున్న కారణంగా వేదికలు మారాయి. లక్నో సూపర్ జైంట్స్ స్పిన్ బౌలర్ దిగ్వేష్ రాఠీపై బీసీసీఐ ఒక మ్యాచ్ నిషేధాన్ని విధించింది. సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో అభిషేక్ శర్మతో వాగ్వాదానికి దిగడమే ఇందుకు కారణం. ఐపీఎల్లో తమ చివరి లీగ్ మ్యాచ్ని రాజస్థాన్ రాయల్స్ ఘనంగా ముగించింది. చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. చెన్నై నిర్దేశించిన 188 పరుగుల లక్ష్యాన్ని రాయల్స్ 17.1 ఓవర్లలోనే 4 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. వైభవ్ సూర్యవంశీ, శాంసన్, జైస్వాల్ను దంచేశారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై ఆయుష్ మాత్రే, డెవాల్ బ్రెవిస్, శివన్ దుబేలు రాణించడంతో 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. అరే తక్కువయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్.